వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇంట్రొడక్షన్ అవసరం లేని ఇన్స్టిట్యూషన్. ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో సీట్ వస్తే చాలా అనుకునే స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా మంది చూస్తూ ఉంటారు. అండ్ చాలా ఐఐటీస్లో సీట్ వచ్చినా వదిలేసి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో ఫీ స్ట్రక్చర్ ఎక్కువ కదా, మేము జాయిన్ అవుతే ఫీ పే చేస్తామో లేదా అనుకునే చాలా మంది స్టూడెంట్స్కి మీకు ఫ్రీ ప్రాబ్లం ఏమీ లేకుండా ఫ్రీగా అయితే చదవచ్చు. అది ఎలా అనేది మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో ఇక్కడ మీకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఫస్ట్ ప్యాకేజ్ విషయానికి వస్తే 2.5 crores మనకు ఆల్రెడీ స్టూడెంట్కి ప్లేస్మెంట్ రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. అంతేకాదు ఈ ఇన్స్టిట్యూషన్లో మీకు ఏ బ్రాంచ్లో అయినా యావరేజ్ ప్యాకేజ్ 30 lakhs ఉంటుంది. అర్థం చేసుకోండి, యావరేజ్ ప్యాకేజే 30 lakhs అంటే మీకు క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది. సో అలాంటి ఇన్స్టిట్యూషన్ ఇది. ఇందులో మరి ఫీజు ఎంత ఉంటుంది సార్ అంటే కనుక మీకు ఇయర్కి 4.5 to 5 lakhs వరకు ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు అరౌండ్ అప్రాక్స్గా ఇంకొక 1 lakh ఉంటుంది. టోటల్గా మీకు 4 yearsకి కనుక ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 22 lakhs నుంచి 24 lakhs వరకు అయితే ఫీ అవుతుంది. మరి ఇంత ఫీ పే చేస్తామా మేమంటే డోంట్ వరీ. దీనికోసమే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో స్పెసిఫిక్గా ద అల్యూమినీ ఆఫ్ ట్రిపుల్ ఐటీ హెచ్ హ్యావ్ సెట్ అప్ ఏ ఫండ్ టు సపోర్ట్ సక్సెస్ఫుల్లీ అడ్మిటెడ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ నీడ్. The assistance is provided on a pay it forward basis. The fund provided the below support. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సంబంధించి అల్యూమినియం ఫండ్ అయితే ఉంటుంది. ఈ ఫండ్ ద్వారా మీకు ఫీ అయితే పే చేయడం జరుగుతుంది. ఎలా అంటే క్లారిటీగా వినండి. సో ఇక్కడ ఈ ఫండ్ అనేది ఎలా చేస్తున్నారంటే కనుక ఇప్పుడు మీరు 2026లో స్టూడెంట్ జాయిన్ అవుతున్నారు. మీరు ఎప్పుడు పాస్ అవుట్ అవుతారు? 2030లో మీరు పాస్ అవుట్ అవుతారు. సో మీకు ఇప్పుడు ఈ ఫండ్ నుంచి ఫీ అమౌంట్ కాలేజ్ ఫీజు పే చేస్తారు. మీరేం చేయాలి? ఈ 2030లో మీరు ప్లేస్మెంట్స్తోనే కన్ఫర్మ్గా వెళ్తారు. యావరేజ్ ప్యాకేజ్ అయితే 30 lakhs ఉంది. మీకు టోటల్గా మీకు 4 yearsకి అయ్యే ఫీజు ఎంత? మ్యాక్సిమం 24 lakhs అవుతుంది. ఈ 24 lakhs ఈ ఫండ్ నుంచి మీకు పే చేస్తారు. మీరు పాస్ అవుట్ అయ్యి ప్లేస్మెంట్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్గా 2030లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఫైనాన్షియల్ నీడ్ ఉందో వాళ్ళకి ఈ ఫండ్ మీరు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. అలా రిటర్న్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా మళ్ళీ సేమ్ స్టడీ కంటిన్యూషన్ చేస్తారు. అంటే ఇది బ్యాంక్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పే చేయాలి అన్నట్టుగా కాదు, లేదు ఎవరి దగ్గరైనా మనీ తీసుకుంటే కంపల్సరీగా ఇప్పుడే ఇచ్చేయాలన్నట్టుగా కాదు. మీరు ఈ ఇయర్ నుంచి మీకు ఫండ్ నుంచి అమౌంట్ తీసుకొని ఫీ పేమెంట్ చేస్తే మీరు స్టడీ కంప్లీట్ అయిపోయి ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఆ ఫండ్ మళ్ళీ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది మిగిలిన స్టూడెంట్కి హెల్ప్ చేయడానికి. ఇది ప్రతి ఇయర్ సర్కిల్ లాగా రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ 26లో మీకు ఇచ్చే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రీవియస్గా 2022లో ఆ స్టూడెంట్ కూడా అలానే ఫండ్ నుంచే చదువుకున్న స్టూడెంట్. సో మరి సార్ మాకు 2030లోనే ఎగ్జాక్ట్గా అప్పుడే ప్లేస్మెంట్ రాకపోతే మళ్ళీ కట్టాలా అని ఒక డౌట్ వస్తుంది. అలా ఏం లేదు, మీకు ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఫండ్ రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మిగిలిన స్టూడెంట్ చదువుకుంటారు. ఇది వైస్ వర్సా లాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క స్టూడెంట్కి ప్రాబ్లం లేకుండా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ మరి దీనికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? అందరికీ ఇస్తారా సార్ అంటే ఎస్, ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్కైనా ఇస్తారు. అడ్మిట్ అయిన స్టూడెంట్స్ అందరికీ వస్తుంది. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చెప్పిన కండిషన్ ఒకటి, మీకు ఫ్యామిలీ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 8 lakhs ఉండాలి. సెకండ్ సెమిస్టర్ నుంచి ఈ అమౌంట్ అయితే ఇస్తారు. ఎందుకు అంటే ఫస్ట్ సెమిస్టర్లో మీకు స్టెపులేటెడ్ క్రైటీరియా అంటే CGPA మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ సెమిస్టర్ మాత్రం మీరు ఫీ అమౌంట్ పే చేసుకోవాలి. అంటే అది 1 yearకి 4.5 అంటే 2.25 అయితే పే చేసుకోవచ్చు చేసినప్పుడు. లేదంటే మీకు ఇంత ఇది కూడా లేదు, మాకు ఫైనాన్షియల్గా మేము బ్యాంక్ లోన్ తీసుకొని పే చేసుకుంటాం అనుకుంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఒక్కసారి ఎంటర్ అవుతే డైరెక్ట్ SBI నుంచి మీకు బ్యాంక్ లోన్ వస్తుంది. అలా అయినా మీరు తీసేసుకోవచ్చు. సో మరి ఇక్కడ సెకండ్ సెమిస్టర్లో ఎలా ఇస్తారంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బిలో 8 lakhs ఉండాలి. అండ్ ఇక్కడ స్టిపులేటెడ్ క్రైటీరియా అనేది మ్యాటరే కాదు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఎంటర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కన్ఫర్మ్గా CGPA ఉంటుంది కాబట్టి మీకు వస్తుంది. సార్ మరి మాకు ఎబో 8 lakhs ఇన్కమ్ ఉంది, మాకు కావాలి సార్ ఈ ఫండ్ నుంచి, మేము కూడా అలా చదువుకుంటాం అనుకున్న స్టూడెంట్కి కూడా ఇస్తారు. ఫస్ట్ ఈ లిస్ట్లో ఉన్న స్టూడెంట్ లిస్ట్ 1 లాగా తీసేసుకొని వీళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఫండ్ అమౌంట్ ఇంకెంత అయితే మిగిలి ఉంటుందో ఆ ఫండ్ అమౌంట్ నుంచి మళ్ళీ ఎబో 8 lakhs ఉన్న వాళ్ళు కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది డైరెక్ట్గా మీ కాలేజ్ ఫీజుకి ఉంటుంది. మీకు హ్యాండ్కి ఇవ్వడం, మీ బ్యాంక్ అకౌంట్లో ఇవ్వడం ఏముండదు. డైరెక్ట్గా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ యొక్క అకౌంట్కే ఫండ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది మీ పేరు మీద. అప్పుడు ఎంతైతే అమౌంట్ ఫార్వర్డ్ అవుతుందో అంత అమౌంట్ మీరు డైరెక్ట్గా మీ ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది.